అందరు తల్లిదండ్రులకి ఒకే కోరికే వాళ్ళ పిల్లల మొహంలో నవ్వు చూడాలి. కానీ ఈ నవ్వు ఎంతసేపు వాళ్ళ మొహంలో ఉంటుంది? కొన్ని సమయాల్లో ఇది నచ్చుతుంది, కొన్ని సమయాల్లో అది నచ్చుతుంది. ఒక్క రోజా వాళ్ళకి 5 నిమిషాల్లోనే బోర్ కొట్టేస్తుంది. పిల్లల మూడు చేంజ్ అవుతా ఉంటుంది. వీడు నిన్నటి వరకు సూపర్ హీరో ఫ్యాన్ గా ఉన్నాడు, కానీ ఈరోజు సూపర్ కార్ కావాలని అడుగుతున్నాడు. వాళ్ళు మాకు లిటర్లీ 5 నిమిషాల గెస్ట్లు లాంటి వాళ్ళు. ఆ తర్వాత అవన్నీ మా కబోర్డ్లకు వెళ్ళి నిద్రపోతాయి. పిల్లలు ఆడుకోవటానికి కూర్చున్నప్పుడు వాడు 1 నిమిషం ఒక టాయ్తో ఆడుకుంటాడు. ఆ తర్వాత నాకు వేరే టాయ్ కావాలంటాడు. టాయ్స్ ఎలా ఉండాలంటే అవి చూడడానికి తప్పుగా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే ఒక బిడ్డ దాన్ని చూసి నేర్చుకోవాలి, పాఠం కూడా నేర్చుకోవాలి, ఎంజాయ్ కూడా చేయాలి. సో మనం వాళ్ళ చేంజింగ్ మూడ్ని ఆలోచించే కొత్త కొత్త వస్తువులు కొనాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏం నచ్చుతుందో చూడాల్సి వస్తుంది. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలి. ఐ రియలీ వాంట్ టు పిల్లలు స్క్రీన్ కి అట్రాక్ట్ అయిపోకూడదు. పిల్లలకి ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటే చాలా పెద్ద ఛాలెంజ్ గా వచ్చేది ఏమిటంటే పిల్లల యొక్క టేస్ట్, ఇంట్రెస్ట్ ని బట్టే వాళ్ళు ఏం యూజ్ చేస్తారో తెలుస్తుంది. వాడు కొంతసేపు ఒక బొమ్మతో ఆడుకుంటాడు, ఇంకొంతసేపు వేరే బొమ్మతో ఆడుకుంటాడు. ఇదే ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఓ మాట ఉంది, పెద్ద బిజినెస్ చేయడం చిన్నపిల్లల ఆట కాదు అని. నిజమే, కానీ ఒకవేళ పిల్లల ఆటనే పెద్ద బిజినెస్గా చేస్తే అప్పుడేమనాలి? సరే విందాం రండి. తర్వాత రాబోయే మన ఐడియా బాస్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి ఢిల్లీకి చెందిన ఆచల్ మహాజన్ ఇంకా వృజ్రాజ్ సింగ్ కి. టైటన్స్ 3 నిమిషాల తర్వాత మీరు కూడా ఇదే చేయాలనుకుంటారని నాకు అనిపిస్తోంది. టైటన్స్, చిన్నతనంలో మనం టాయ్స్ అండ్ గేమ్స్ తో ఆడడం మొదలు పెట్టినప్పుడు ఆ మూమెంట్ లోనే మొదలైంది మన క్రియేటివిటీ, ఇమాజినేషన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 30 నుంచి 40% టాయ్స్ పిల్లలు కొన్నాళ్లలోనే అబాండన్ చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే టాయ్స్ కొనేది పేరెంట్స్ అండ్ రిలేటివ్సే, కానీ ఆడుకోపోయేది పిల్లలు. కాబట్టి మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎన్నో కొట్లని ఎక్కి దిగచ్చు, లేదా గంటల కొద్దీ ఆన్లైన్ వెబ్సైట్ ని స్క్రోల్ చేయండి, కానీ ఆ రైట్ టాయ్ మాత్రం మీకు దొరకదు. ఇక్కడ ఎంత కన్ఫ్యూషన్ ఉందో కదా. ఈ కన్ఫ్యూషనే ఈనాటి పేరెంట్స్ అతి గొప్ప ప్రాబ్లం. అందుకే మాకు ఈ కన్ఫ్యూషన్ ని మొత్తంగా పోగొట్టాలని అనిపించింది. అందుకోసమే మేము బిల్డ్ చేస్తున్నాం స్నూప్లీ. టైటన్ స్నూప్లే ఒక ఇంటెలిజెంట్ డిస్కవరీ ప్లాట్ఫామ్. ఇందులో 35కు పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 600కి పైగా సెల్లర్స్ ఉన్నారు. మేము స్నూప్లే యాప్ ని క్రియేట్ చేసాం. ఇది యూజర్లందరికీ పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఏఐ రికమెండెడ్ వాయిస్ అండ్ గేమ్స్ బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే ఒక కార్ లవర్ కి మీరు డాల్ హౌస్ ఇచ్చారు అంటే అది దుమ్ము పట్టిపోతుంది. అండ్ టాయ్స్ పాతబడితే వాటిని ఏం చేస్తారు? విసిరి పారేస్తారు. ఎందుకు? వాటిని మాకివ్వండి. మేము స్నూప్లే బైబ్యాక్ ఆప్షన్ ని తీసుకొచ్చాం. మీకు పనికిరాని టాయ్స్ ని మాకివ్వండి, మేము స్నూప్లే రూపీ మీకు ఇస్తాం. దానికి బదులుగా న్యూ పర్చేజెస్ లో డిస్కౌంట్లు మీరు తీసుకోవచ్చు. అండ్ దీని ద్వారా మేము మీ పిల్లల ప్రతి స్టేజ్ లోనూ తోడుగా ఉంటాం. అదే సమయంలో మీ దగ్గర నుంచి తీసుకునే ప్రొడక్ట్స్ ని మేము డొనేట్ చేస్తాం అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ కి. బికాస్ ప్లే ఈస్ నాట్ ఏ లగ్జరీ, ఇట్స్ ఏ నెసెసిటీ. అండ్ అంతేకాదు టైటన్స్, ఇప్పుడు మేము ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ అయ్యాం టు మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ షోలే కలెక్టబుల్స్. ఎన్ని విషయాలు దొరికేటప్పుడు గబ్బర్ సంతోషపడతాడు కదా, ఖచ్చితంగా అభినందిస్తాడు. సో టైటన్స్, మేము ఇక్కడికి వచ్చాం టు రేస్ ద అమౌంట్ ఆఫ్ 2.5 crores against convertible notes to spread the joy of play to kids and individuals. సో చెప్పండి, ఎంతమంది టైటన్స్ మాతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు? సరే, ఇంతకీ షోలే కథ ఏంటి? యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ కదా. మేము షోలే మేకర్స్ ని మీట్ అయ్యాం ఇన్సిడెంట్లీ ఆన్ ఏ 15 minutes మీటింగ్ దట్ వెంట్ ఆన్ టు బి a 5-hour లాంగ్ మీటింగ్. ఆ మీటింగ్ ద్వారా మేము చాలా డిస్కస్ చేసాం. ఎన్నో IPL లెడ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం బాలీవుడ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. అండ్ షోలే ఇప్పటి వరకు వచ్చిన దాంట్లోనే ఐకానిక్ మూవీగా ఉంది. అండ్ బయింగ్ ఆడియన్స్ బేస్డ్ ఇది ఎక్కువగా రిలేట్ అవుతుంది. సో ఇంతకంటే పెద్ద ఆపర్చునిటీగా ఇంకేముంటుందని అనుకున్నాం. షోలే ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ఇండియాలో మొదటిసారిగా కలెక్టబుల్స్ లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఈ కలెక్టబుల్స్ 100% మేడ్ ఇన్ ఇండియా.
ఫ్రమ్ ఈ సంవత్సరంతో షోలే వచ్చి 50 ఏళ్ళు అవుతోంది. కరెక్ట్. మేడం, మీరు షాన్ కలెక్టబుల్స్ చూడలేదా? షాకాల్ది. మీరు ఈ బొమ్మల బిజినెస్ గురించి ఎలా ఆలోచించారు? మీకు ఐడియా ఎలా వచ్చింది? Actually, I come from a family that's been into toys and games industry since 40 years now. అందుకని నేను ఇండస్ట్రీని చిన్నప్పటి నుంచే చాలా క్లోజ్ గా చూస్తున్నాను, అర్థం చేసుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ దట్స్ హౌ నాకు ఈ ఇండస్ట్రీలో ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయని తెలిసాయి. టాయ్స్ అండ్ గేమ్స్ ని ఎలాంటి వాళ్ళు కొంటున్నారని చూశాను. డిస్కవరీ గ్యాప్స్ ఎక్కడున్నాయో నాకు తెలిసింది. ఎందుకంటే ఇది చాలా సజెషన్ లెడ్ ఇండస్ట్రీ. మా పేరెంట్స్ వెళ్లి చాలా మంది దగ్గర సజెషన్ అడుగుతున్నారు. అలా అయినప్పటికీ పిల్లలు 30 to 40% టాయ్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు. అండ్ దట్స్ ద రీజన్ వి ఫెల్ట్ దట్ రికమెండేషన్స్ ని సాల్వ్ చేయడం ముఖ్యమని. అవైలబిలిటీకి ముందున్న ఫేజ్, ఆ తర్వాత టాయ్స్ అన్ని ఇంట్లో ఒక మూలన పడుంటుంది, ఫ్లటర్ గా మారిపోతుంది. తర్వాత దాన్ని ఏం చేయాలో పేరెంట్స్ కి తెలియదు. దీనికోసమే మేము తయారు చేసాం బై బ్యాక్. దీని ద్వారానే మాకు రియలైజ్ అయ్యింది ఫుల్ స్టాక్ టాయ్ ట్యాక్ ప్లాట్ఫామ్ ని సృష్టించాలని మాకు అనిపించింది. అక్కడి నుంచే స్నూప్లే ఐడియా మాకు వచ్చింది. చూడండి బసంతి గారు, మీరు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఓకే టైటన్స్, సో వి ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ యూ ఆల్. ఆంచల్ బ్రిజాజ్, వెల్కమ్ టు ఐడియా బజ్. బిజినెస్ మోడల్స్ గురించి కాస్త మాట్లాడాలి. ఇప్పుడు మీరు కొన్ని రికమెండేషన్స్ చెప్పారు. టాయ్స్ అమ్మే మిగతా మార్కెట్ ప్లేసెస్ కి ఇంకా దీనికి ఏంటి డిఫరెన్స్? ఒకసారి మీకు యాప్ ద్వారా డెమో చూపిస్తాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మా హోమ్ పేజ్. సో వాట్ వి హావ్ డన్ ఈస్ స్టాండర్డ్ షాప్ బై పైన పెట్టాం, ఎందుకంటే యూజువల్ గా ఎక్కువ మంది కొనుక్కుంటారని. ఇక్కడున్న షాప్ బై కలెక్షన్స్ ని చూసారంటే ఇక్కడ కాంటాక్ట్ బేస్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారంటే స్టాండర్డ్ మార్కెట్ ప్లేస్ లో కీవర్డ్స్ కావాలి. కీవర్డ్ ట్యాగ్ సెర్చ్ డ్రివైన్ గా ఉంటుంది. మేము ఇంటెంట్ డ్రివైన్ గా మార్చాలనుకున్నాం. మనం నార్మల్ గా ఎలా మాట్లాడతాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం. నెంబర్ 1, మై చైల్డ్ లవ్ టు సింగ్. కానీ ఏం తీసుకోవాలో నాకు తెలియదు. నేను ఇక్కడున్న టాయ్స్ ని రికమెండ్ చేస్తాను. ఒకవేళ నేను వీటిని స్టాండర్డ్ మార్కెట్ లో టైప్ చేశానంటే అక్కడ రావు. అన్లైస్ ఐ నో వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. దిస్ ఈస్ ది డిఫరెన్షియేటెడ్ నెంబర్ 1. సెకండ్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ దిస్. మేము కస్టమర్లని ఇబ్బంది పెట్టాలనుకోలేదు. అది కూడా 100 ప్రొడక్ట్స్ తో. మేము రెలెవెంట్ గా ఉండే 6 ఐటమ్స్ ని కస్టమర్స్ కి అందిస్తాం. స్టెప్ నెంబర్ 2, మేము ఇందులో ఏం చేస్తామంటే దీన్ని బిల్డ్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం చైల్డ్ ప్రొఫైల్ తో. చైల్డ్ ప్రొఫైల్ ని స్నూపీలో క్రియేట్ చేస్తాం. ఈ బైబ్యాక్ ద్వారా యూజర్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ బిజినెస్ మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుందో మా అందరికి చెప్పండి. నా ఈ టాయ్స్ అన్ని యూస్ టాయ్స్ అయితే నో లాంగర్ ఇన్ యూస్. నేను వాటిని క్యాప్చర్ చేశాను. దీని ప్రైస్ 630 నుండి 210 వరకు ఉంటుంది. రైట్, ఇప్పుడు యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఇది జెంట్లీ యూజ్డా, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. నేను డొనేట్ చేయగలను. మైనర్ డ్యామేజ్ రీఫప్ చేసి డొనేట్ చేయగలను, లేదంటే ఫుల్ యూజ్డ్. దీన్ని నేను రీసైకిల్ లో సేల్ చేస్తానని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్లు జెంట్లీ యూజ్డ్ అని అంటున్నారు. ఇక్కడున్న 630 తన అకౌంట్ కి వెళ్తుంది. ప్రెస్ డొనేట్. హాయ్, చూసాను అడ్రస్ అండ్ పికప్ ఐడి జనరేట్ అయింది. ఇక్కడ నేను యూజర్ అకౌంట్ కి వెళ్తున్నాను. ఇక్కడ నా రూపీస్ పాపులేట్ అయ్యాయి. దీని వెనక మ్యాథమెటికలీ ఫంక్షన్ అవుతుంది. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ లో వచ్చేదైతే లాజిస్టిక్స్ బేసికలీ పికప్ అన్ ఆర్డర్ 70 to 80 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఆ తర్వాత కస్టమర్ ఆర్డర్ ని జనరేట్ చేస్తే యావరేజ్ ఆర్డర్ వాల్యూ 1500 1400 ఉంటుంది. సో 1400 ని మీరు అకౌంట్ ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్డర్ ని ప్లేస్ చేస్తాను. తనకి 30% డిస్కౌంట్ వస్తుంది. సో ఒకవేళ ఆన్ అన్ యావరేజ్ ఒక హౌస్ హోల్డ్ లో 2000 రూపీస్ ఆ అకౌంట్ లో వేస్తున్నానంటే, రైట్, 2000 రూపీస్ లో అట్లీస్ట్ 3 ఆర్డర్స్ వస్తాయి. అండ్ అట్ కాస్ట్ ఆఫ్ ఫ్యూ అడ్జస్ట్. ఒక ప్రశ్న అడగాలి. 35,000 ప్రోడక్ట్స్ తర్వాత 600 సెల్లర్స్ ఉన్నారు. వీటిలో మీ ప్రాసెస్ ఏమిటి టు పిక్ దెమ్? యాడింగ్ టు దట్, వీటన్నిటిని మీరు బ్రాండ్ పార్ట్నర్షిప్ లో తీసుకుంటున్నారా, లేకపోతే ఇది ఎలా జరుగుతుంది అంటే ఇన్వెంటరీ మోడల్ ఏదైనా అవుట్ రైట్, వీటి గురించి చెప్పండి. I'll just take this up one by one. So basically we are on a hybrid model. Hybrid model లో మేము ఉన్నాం. ఇక్కడ 35,000 SKUs నుండి 3,000 SKUs మా సొంత ఇన్వెంటరీలో ఉన్నాయి. దాన్ని మేము ప్రక్యూర్ చేస్తున్నాం. సో కరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ మాడ్యూల్ మేము మార్కెట్ ప్లేస్ సెల్లర్ నుండి కమిషన్ తీసుకుంటున్నాం. తర్వాత మా గ్రాస్ మార్జిన్ డైరెక్ట్ గా ప్రక్యూర్ నుంచి వస్తుంది. అంటే మా 3,000 SKUs నుంచి. ఆడియన్స్, మీకు అర్థమైందా వీళ్ళ ప్రోడక్ట్ ఏంటి, యాప్ ఎలా పనిచేస్తుంది? బొమ్మలు అమ్ముతున్నారు, పాత బొమ్మలు తీసుకుంటున్నారు. మీకు పూర్తిగా అర్థమైంది కదా? సరే, మీరు ఇప్పుడు మీ ఓటింగ్ మీటర్స్ చేతిలోకి తీసుకోండి. ఎస్ లేదా నో బటన్స్ నొక్కి మాకు చెప్పండి. మీ అభిప్రాయంలో ఈ ప్రోడక్ట్ కి ఎంత డిమాండ్ ఉందో. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి.
మన ఆడియన్స్లో మొత్తం 80% చెప్పేది ఏంటంటే వీటి అవసరం ఉంది అని. మీరు మీ ఫైనాన్షియల్ గురించి చెప్పండి, తర్వాత నాకు ఎగ్జిట్ ప్లాన్ చెప్పండి. వాట్ ఈస్ యువర్ విజన్ ఆఫ్ ద ఎగ్జిట్ ప్లాన్ చెప్పండి. ఈ సంవత్సరం మేము క్లోజ్ చేయబోతోంది 21-22 CR తో. మా ఈ నెల రన్ రేట్ ఎంత అంటే 1.5 CR. CM1 లో పాజిటివే 23-24%. ఆ తర్వాత మీరు మార్కెటింగ్ కాస్టెస్ అడిగితే కరెంట్లీ 42% నెక్స్ట్ ఇయర్. సో ఈ CM2 అది నెగిటివ్ లో 17-18% వస్తుంది CM2 లెవెల్లో. సారీ, మార్కెటింగ్ మీరు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. ఎక్కడ మార్కెటింగ్ తక్కువ ఉందో చెప్పండి. మార్కెటింగ్ మేజర్లీ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం, వెదర్ త్రూ గూగుల్ ఇంకా మెటా. సో రీసెంట్లీ మేము 3 months ముందు లాంచ్ చేసాం. ఆల్రెడీ 15,000 డౌన్లోడ్స్. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు బర్న్ అయ్యాయి, ఎంత డబ్బులు రేస్ అయ్యాయి, ఏమేమి రేస్ అయ్యాయి, ఎప్పుడు రేస్ అయ్యాయి? ఫస్ట్ ఇయర్ మేము బ్రేక్ ఈవెన్ లో ఉన్నాం. సెకండ్ ఇయర్ మేము మంత్లీ 16 lakhs అరౌండ్ మేము బర్న్ చేసాం. అండ్ ఫాలోయింగ్ ఇయర్ లో మంత్లీ 30-35 lakhs నెగటివ్ లో ఉన్నాం ఆన్ అన్ యావరేజ్. అండ్ కరెంట్లీ ఇట్ అట్ 42 lakh rupees. ఓకే, సో ఆచల్ ఇంకా వృజరాజ్ ఒకసారి మీ ఆస్క్ చెప్పండి. టైటిల్స్ నుంచి ఏం ఆశిస్తున్నారు? మేము యాక్చువల్ గా 4.5 crore రేస్ చేస్తున్నాం. దీనికి 2 crores కి మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్ ఉంది ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అండ్ సమ్ న్యూ ఏంజల్. అండ్ రిమైనింగ్ 2.5 crores మా ఆస్. అదే మీ అందరినీ అడుగుతున్నాం. అండ్ కన్వర్టబుల్ నోట్స్ విత్ ఫ్లోర్ ఆఫ్ 100 crores అండ్ క్యాప్ ఆఫ్ 140. అందులో 2% మంత్ ఆన్ మంత్ డిస్కౌంట్ కరెంట్ లో ఆఫర్ చేస్తున్నాం. అర్జున్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఆస్క్ వచ్చేసి 6-9% ఎక్కువగా ఉంది అండ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ ఎక్కువ లేదు. సో అందువల్ల నేను మీతో హ్యాండ్ షేక్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఆయన చెప్పిన అదే థాట్ ప్రాసెస్లోనే నేను కూడా ఉన్నాను. ఫర్ దట్ రీజన్ ఐ విల్ పాస్. థ్యాంక్ యూ. నాకు ఇందులో 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ బిజినెస్ లో హై బర్న్ ఉంది అండ్ రెండోది ఇప్పుడు మీరున్న పరిస్థితిలో మిగతా మార్కెట్ ప్లేసెస్ ని కంపేర్ చేసేటప్పుడు ఏది డిఫరెంట్ గా నాకు అనిపించట్లేదు. అందుకని ఐఎమ్ అవుట్. నాకు మీ బిజినెస్ లో చాలా పాయింట్స్ బాగున్నాయి అనిపించింది. మీ ఫోకస్ దేంట్లో ఉందంటే నేను గ్రో అవుతాను యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అండ్ వరీ అబౌట్ లేటర్. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్. ఈ రోజు కూడా నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. నాకు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని ఈ రోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ త్వరలోనే మా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకువెళ్ళాలి అని. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఓవరాల్ చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఆఫ్ కోర్స్ సమ్ టైమ్స్ థింగ్స్ డోంట్ క్లిక్, బట్ వీఆర్ సో హ్యాపీ దట్ మేము స్నూప్లే గురించి షేర్ చేయగలిగాం నేషనల్ టెలివిజన్ లో అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ బిగ్ ఇన్వెస్టర్స్. సో ఇట్స్ గ్రేట్.